ఆ ఫార్మా కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యం ఇద్దరి కార్మికుల్ని పొట్టన పెట్టుకుంది. మరికొంతమంది కార్మికులను అస్వస్థకు గురిచేసింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. ఆ విషవాయువు పీల్చిన కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి ఆ ఫార్మా కంపెనీలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద లెవెల్స్ చెక్ చేయడానికి 3 కార్మికులు వెళ్లారు. అక్కడ విడుదలైన రసాయన విష వాయువులను పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురై చంద్రశేఖర్, కుమార్ అనే కార్మికులు మరణించారు. మరొక కార్మికుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్స కోసం షీలానగర్లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పరవాడ సీఐ మల్లికార్జునరావు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఫార్మా కంపెనీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. వరుస ప్రమాదాలు ఏ రకంగా అంటే ఎసెన్షియల్ ఫార్మాలో 17 మంది మృతి చెందారు. అలాగనే టాగూర్ ల్యాబొరేటరీలో 2, అలాగనే సినర్జీలో 4. ఈ రకంగా వరుస ప్రమాదాలు అనేటువంటి జరుగుతున్నాయి. భద్రతా వైఫల్యం అనేటువంటి కనపడతా ఉంది. భద్రతని ఆడిట్ చేయవలసినటువంటి అధికారి యంత్రాంగం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారులు సక్రమైనటువంటి ఆడిట్లు నిర్వహించకపోవడం వల్లే కార్మికుల ప్రాణాలు క్షణ భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నారు. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని పనులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఏదైతే మాజీ ఐఏఎస్ అధికారి మిశ్రా ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ యొక్క నివేదికను కూడా ఈ రోజుకి బట్టబయలు చేయలేనటువంటి పరిస్థితి. ఈ కమిటీ నివేదికలో వచ్చినటువంటి లోపాల ఆధారంగా ఆయా పరిశ్రమ చర్యలు లేవు. ఈ కాలంలో ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక ప్రమాదాలకి నిలయంగా మారింది. ఎసెన్షియా కానీ, సినర్జిన్ కానీ, టాగూర్ ల్యాబొరేటరీ కానీ, తర్వాత జరిగినటువంటి వరుస ప్రమాదాలన్నీ కూడా ఏదైతే రామ్కి చెందినటువంటి పరిశ్రమలో కానీ, ఈరోజు జరిగినటువంటి ఎస్ఎస్ ఫార్మాలో కానీ ఈ రకంగా వరుస ప్రమాదాలు అనేటువంటి జరుగుతున్నాయి. పరవాడ పరిధిలోని జవహర్లాల్ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కాసుల కక్కుట్టిపడి ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు తరచూ తనిఖీలు నిర్వహించకపోవడంతో తరచూ విష వాయువులు లీక్ అవుతూ కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని మండిపడుతున్నారు. అటు ఫార్మా సిటీలోని భద్రతాపరమైన లోపాలతో పాటు ఇటు అధికారుల లోపాయికారి ఒప్పందంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల బదిలీపై వచ్చిన ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ పరమేశ్వరరావు ఫార్మా సిటీలో తనిఖీల విషయాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఫ్యాక్టరీ వైపు చూడకపోవడంతోనే ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమల్లో విష వాయువు లీక్ ఘటన జరిగి 2 కార్మికులు మృతి చెందారని సమాచారం.